నమస్తే అండి, నా పేరు మాధవ్. హ్యాపీ మ్యారేజ్ బ్యూరో, కేపీహెచ్పి, హైదరాబాద్ అండి. ఈ మధ్య ఎక్కువ మ్యారేజ్లు ఫెయిల్ అవుతున్నాయండి. ఆ ఫెయిల్ అవటానికి రీజన్లు ఏంటి అనేది నేను కొంచెం సెర్చ్ చేశాను. దాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నాను. అసలు పెళ్ళికి ముందు ప్రతి అమ్మాయి కానీ ప్రతి అబ్బాయి కానీ నాకు మంచి పార్ట్నర్ కావాలి అనే ఆలోచనలో ఉంటారండి. సరే, పార్ట్నర్ రావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ ముందు మంచి పార్ట్నర్ అనుకునే ఆ పెళ్ళిని కుదుర్చుకుంటారండి. కానీ పెళ్ళి తర్వాత ఆ పార్ట్నరు మంచి పార్ట్నరా కాదా, లేదా కొన్ని మాటలు ఈవిడ మాటలు అర్థం చేసుకోలేకపోతే ఈవిడ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పటమో, లేకపోతే అతని దగ్గర నుంచి ఈవిడ ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకోవటమో చేయట్లేదండి. మా ఆయనకి ఏమీ తెలియట్లేదు, నన్ను అర్థం చేసుకోవట్లేదు అంటున్నారండి. ఇక్కడ భర్త మారాలని భార్య అనుకోకూడదండి, భార్య మారాలని భర్త అనుకోకూడదండి. కానీ ఇద్దరు ఎదుటివారిని భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళు మారాలనుకోవటం కన్నా ఒక బ్యాక్ స్టెప్ మనం ఒక వెనక అడుగేసి మనం మారితే ఎలా ఉంటుందనే విషయం వాళ్ళు ఆలోచించట్లేదండి. బంధాన్ని గెలవాలనుకుంటే ఎటువారిని గెలవటం కాదండి, వారిని అర్థం చేసుకోవటం. వాడిని అర్థం చేసుకుంటే ఆ బంధం గెలుస్తుంది. ఎప్పుడైతే మీకు డిస్టర్బెన్స్లు, ఎప్పుడైతే మీకు మాట తేడాలు, ఎప్పుడైతే మీకు ఈగోలు వచ్చినాయో నిదానంగా మీరు మారటానికి ప్రయత్నించండి. అంతేగాని ఆయన మాటలా చెప్పు చూసా మీరు అరుస్తూ చెప్పుంటారు, లేదా ఆవిడ మాటలా మా ఆవిడ అరుస్తుంది, మా ఆవిడ పోట్లాడుద్ది. నిదానంగా చెప్పండి, 1-2 సార్లు చెప్పండి, కన్విన్స్ చెప్పండి. అది మంచి పెళ్ళి అనేదండి సరైన వ్యక్తిని ఎతకటం, తెచ్చుకోవటం, చేసుకోవటం కాదండి. మనం సరైన వ్యక్తిగా మారటం అండి. మనం సరైన వ్యక్తిగా మారి అవతల పార్ట్నర్ని మనం అర్థం చేసుకొని మనం అతన్ని మార్చడానికి ప్రయత్నించి మనం అర్థం చేసుకుంటాక అతనికి ఛాన్స్ ఇస్తే దాన్ని సరైన పెళ్ళి అంటారండి. అప్పుడు డిస్టర్బెన్స్లు రావు, మీకు డైవర్సులు రావు, మీరు ఇంకొక పెళ్ళి చేసుకుంటాక మాలాంటి వాళ్ళ దగ్గరికి రారండి. దయచేసి అర్థం చేసుకోగలరు. ఒక మ్యారేజ్ బ్యూరోగా నేను చెప్పగలిగింది ఇది. నమస్కారం. మాధవ్, కేపీహెచ్పి, హైదరాబాద్.